ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు తన కృపలో మనల్ని కూడా ఎంతగానో కాచి కాపాడి మళ్ళా ఈ యొక్క రక్షణ దుర్గమనే టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే గొప్ప ధన్యతను ప్రభు నాకు ఇచ్చిన దాన్ని బట్టి మరి దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా మరి ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తూ అలాగే అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ ముందుకు చేయట్లో సహకరిస్తున్న మీకు కూడా ప్రత్యేక వందనాలు. మరి ఇంకనూ ఈ యొక్క కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థించండి, సహకరించండి. మరి అనేక విధాలుగా ఈ టీవీ పరిచర్య అనేది ఎంతో విలువైంది, చాలా గొప్పది. ఈ పరిచర్యలో కూడా అనేకులు ప్రభు ద్వారా ప్రభు ఇచ్చే రక్షణ పొందుకొని పట్టబడి ప్రభు కొరకు జీవించి ప్రభు యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొందుకునేటట్లు మీరందరూ కూడా ప్రార్థించాలని దైవజనుడు ముందుగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. దేవుడి వచనం దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ విశ్రాంతి అనేటువంటి మాట మనము ఇక్కడ చదవబడిన వాక్యములో మనం చూస్తున్నాం. అనేక సార్లు ఈ మాట వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మానవులైన మనకి విశ్రాంతినివ్వాలి, శాంతినివ్వాలి, నెమ్మదినివ్వాలని కోరుకుంటున్నాడు. ఈ యొక్క క్రియను దేవుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి మనం ఆ యొక్క వాగ్దానం వారు విశ్రాంతిలో ప్రవేశింప చేయాలనేటువంటి విషయము ఆయన కలిగి ఉండి వారిని ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశంలోనికి వారిని నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు వారిని ఆ విధంగా ఒక ఊరు, ఒక ఇల్లు, ఒక ఏర్పాటు ఉండాలని దేవుడు కోరాడంటే వారికి ఒక విశ్రాంతిని దేవుడు ఇవ్వాలని ఆశించి మరి ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో వారు ఎన్నో శోధనలు, సరైన ఇల్లు, వసతి, సొంతమైన ప్రదేశము, భూమి, సొంతంగా స్థలము కానీ ఇల్లు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఒక ఫరో అధికారంలో వేరే పరాయి వారి యొక్క చేతుల్లో వారు ఉంటూ వారు పెట్టే శ్రమలు అనుభవిస్తూ ఉండగా దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలకి మేలు చేయని ఉద్దేశించి ఆయన మరి మోషేతో మాట్లాడి వారిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించి కనాను దేశం అనగా వాగ్దాన దేశంలోనికి అనగా వారికి ఒక సొంత ఊరు, సొంత ఇల్లు, ఒక విశ్రాంతి, వారు ఒక విశ్రాంతి కలిగి ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. హల్లెలూయా. అందుకొరకే వారిని ఐగుప్తు దేశంలోని విడిపించి అరణ్య మార్గం గుండా వారిని నడిపించినట్లు మనం చూస్తున్నాం. అయితే వారిలో అనేకులు ఒక సరైన విశ్వాసము లేక సరైనటువంటి శ్రద్ధ లేక ఆలోచన లేక మార్గములో అనేకులు మరి
ఇంకా వేరే చెప్పాలంటే దేవుణ్ణి అనేకసార్లు శోధించి మరి అనేకులు ఆ విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయినట్లు మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చదువుతాం. ఇది ప్రాముఖ్యమైన విషయం, ఇది అందరూ కూడా చదవాలి. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుండి కనాను దేశానికి వారిని నడిపిస్తున్నాడంటే వారికి ఒక సొంత ప్రదేశం ఇచ్చి లోకరీతి అయినటువంటి విశ్రాంతి అన్నమాట ఇది. తర్వాత ఆత్మీయ సంబంధమైన విశ్రాంతి వచ్చే వారం మనం కార్యక్రమం నేర్చుకుందాం. ఇది శారీరకంగా లోకరీతిగా మానవునికి ఒక ఇల్లు అని, ఒక సొంత స్థలం అని, ఒక ఇల్లు అనేది ఉంటే అందులో అతడు ఆ యొక్క గృహంలో నివాసం ఉంటూ చక్కటి విశ్రాంతిని, చక్కటి నెమ్మదిని మరి శారీరకంగా అలాగే మానసికంగా పొందుకుంటూ నివాసం చేసే స్థితి మానవునికి దొరుకుతుంది అన్నమాట. దానిని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇవ్వాలని ఆశించి మోసే నాయకత్వం ద్వారా వారిని ఐగుప్తులోని విడిపించి నడిపించారు. నడిపించినప్పుడు చాలా సార్లు ఆయన్ని కోపము పుట్టించారు. 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంది ఏమనంటే, విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఆనాడున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా చెప్పబడిన మాటలు విని విశ్వసించి దేవునికి విధేయులై, దేవుని మాటకు విధేయులై, దేవుని ఆశీర్వాదం పొందుకొని కనాను దేశంలో చేరి చక్కగా విశ్రాంతి పొందవలసిన వారు దేవుని మాటకు అవిధేయులవై తిరుగుబడి దేవుని కోపం వారి మీద రగులుకునేలాగా వారు చేసి మార్గంలోనే వారు మరి చనిపోయినట్లు మనం చూస్తున్నాం. ఆ విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది, ఎవని మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. సరే, 40 సంవత్సరాలు ఆయన కోపమించాడంటే వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని కోపం వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఆయన ఇశ్రాయేలు ప్రజల మీద కోపం ఉంచుకున్నారు. అందుకనే ఆ 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలోనే తిరిగి వ్యాధుల చేత, బలహీనతల చేత, శోధనల చేత రకరకాల విధాలుగా వారు అరణ్యంలోనే చనిపోయినట్లుగా చూస్తున్నాం. ఒక్క కాలేబు యెహోషువలు మాత్రమే, అంటే తర్వాత వారి పిల్లలు వారు వెళ్ళారు కనాను దేశం. కానీ వాస్తవానికి ఐగుప్తులో నుండి మోషే ద్వారా బయలుదేరి వచ్చిన వారిలో ఆ తరం వారిలో మాత్రం ఇద్దరు వెళ్ళారు. వారు కాలేబు యెహోషువలు. వారు ఎందువల్ల చేరుకున్నారంటే వారి గురించి ప్రత్యేకంగా దేవుడే సాక్ష్యం చెప్తాడు. కాలేబు గురించి, యెహోషువ గురించి. వారు నిండు మనసుతో, మంచి మనస్సుతో యెహోవాను ఆశ్రయించడం వల్ల, వారు నమ్మడం వల్ల, విశ్వసించడం వల్ల దేవుడు తాను వాగ్దానం చేసిన ఆ యొక్క విశ్రాంతిలోనికి అనగా కనాను దేశంలోనికి వారిని నడిపించాడు. హల్లెలూయా. అయితే వీళ్ళు విన్నారు, ఎన్నో 40 సంవత్సరాలు ఆయన ఓర్చుకున్నాడు. అక్కడికి వచ్చేటప్పటికి అంతే దేవుని కోపం వారి మీదకి వచ్చి ఇక ఒకే మాట అన్నాడు. ఆయన ఏమన్నాడంటే 18వ వచనంలో ఉంది, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారి గూర్చియే కదా. దేవుడు మానవులకి విశ్రాంతినివ్వాలని కోరుకుంటున్నాడు, నెమ్మదినివ్వాలని కోరుకుంటున్నాడు, శాంతినివ్వాలని కోరుకుంటున్నాడు. దాన్ని మనం తిరస్కరిస్తే పోగొట్టుకునేది మనమే. బిళ్ళరా, విశ్రాంతిని, నిత్య విశ్రాంతి కూడా మనకివ్వాలని, లేక నిత్య జీవములో ఆ పరలోకంలో ఆ నెమ్మది కలిగి చక్కటి ఆనందాన్ని అనుభవించాలనే ఉద్దేశంతోనే దేవుడు మానవులైన మనకి సువార్త వినిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు విశ్రాంతిలో ప్రవేశించాలని దేవుడు నీకు సువార్తను ప్రకటిస్తున్నాడు. అయితే ముందుగా విన్నవారు అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిను. సరే, వారికి ముందు సువార్త ప్రకటించాడు దేవుడు. అయితే వారు విధేయత అవడం వల్ల ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. కాబట్టి కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిగి ఉండలేదు గనుక, విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది అయినను. సరే, ఎంతో కాలం నుంచి విన్నారు,
40 సంవత్సరాలు ప్రజలతో ప్రయాణం చేశారు, మోసేతో ప్రయాణం చేశారు. అయితే వారు నిజమైన విశ్వాసులతో కలిసి ఉండలేదు, విశ్వాసముతో ఉండలేదు. దేవుని విధానంలో ఒక మనసు కలిగి, మంచి మనసు కలిగి దేవుణ్ణి అనుసరించేవారుగా లేరు. కనుక వారికి ఆ రకమైనటువంటి మరి దేవుని కోపం రగులుకొని అరణ్యంలోనే వారు కూలిపోయారని ఉంటుంది. అరణ్యంలోనే చూడండి, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను, పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. సరే, ఈ 40 సంవత్సరాలు అక్కడ అరణ్యంలో వారు తిరుగుతూ ఉండడం వల్ల వారి యొక్క శవములు అంటే వాళ్ళు ఇంకా అక్కడే అరణ్యంలోనే చనిపోయారు, రాలిపోయారు అని ఇక్కడ అర్థం. బిడ్డలారా, ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కూడా మనం వాక్యం వింటున్న బిడ్డలమైన మనము ఆయన మనకొక విశ్రాంతిని లేక నిత్య విశ్రాంతిని కలగజేయాలని ఆయన కోరుకుంటున్నప్పుడు, సువార్త మనకి దేవుడు అందిస్తున్నప్పుడు మనము విధేయులమై, ఆ సువార్తను విధేయులమై మనము నమ్మి మరి ఆ నిత్య జీవములోని కనుక నిత్య విశ్రాంతిలోనికి మనం వెళ్ళే బిడ్డలుగా ఉండాలని ఈరోజు వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. చాలామంది ప్రభుని గురించి ఏమైనా చెప్తూ ఉంటే చాలా కోపం వచ్చేస్తుంది. లేకపోతే కొంతమంది ఎన్నో దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళు అంటే మీ దేవుడు కూడా, లేకపోతే ఆ దేవుడు ఒకటే, మాకు ఈ దేవుడు ఒకటే, ఏ దేవుడైనా మాకు ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే, మనమంటే ఇదిగా మనుషులందరూ ఎలాగ సమానంలో అలాగే దేవుళ్ళు అనేకమైన దేవుళ్ళు ఉన్నట్టు వాళ్ళందరూ సమానమైనట్టు కొంత చెప్తూ ఉంటారు. అయితే మనకి ఈ సువార్త అనేది, యేసుక్రీస్తు యొక్క సువార్త ఎందుకు వినబడుతుంది, దాన్ని నమ్ముట వల్ల వచ్చే గొప్ప మేలేంటి, భాగ్యం ఏంటి అనేది మనుషులు ఆలోచించుకోవట్లేదు. బిడ్డలారా, యేసు ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో పిలిచారు. ఆయన ఏమన్నారంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28లో రాయబడింది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హల్లెలూయా. ఎందుకు పిలుస్తున్నాడు ప్రభు? మానవునికి విశ్రాంతినివ్వడానికి, నెమ్మదినివ్వడానికి, శాంతినివ్వడానికి, సమాధానమునివ్వడానికి. ఇది ప్రభు పిలిచేది. అబ్బే నాకు అవి ఏం అక్కర్లేదంటే దానికి ఇబ్బంది ఏమి లేదు. కానీ దేవుడు మాత్రం ఆయన మనల్ని ప్రేమించి మనకు ఒక విశ్రాంతినివ్వాలని, నెమ్మదినివ్వాలని మాత్రం సువార్త ప్రకటిస్తున్నారు. అది విధేయులమై ఆయన నమ్ముకుంటే ఆ విశ్రాంతి మనకు దొరుకుతుంది. తర్వాత నిత్య విశ్రాంతి అనగా పరలోకంలో వెళ్ళే వారంగా మనము జీవితాన్ని, పరలోకం వెళ్ళే ఆ విశ్రాంతికి వెళ్ళే గొప్ప జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వడానికి, ఆ ఆత్మీయ జీవితాన్ని ఇచ్చి పరలోకం తీసుకెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నడిపింపులో మనం అంగీకరిస్తే ఖచ్చితంగా మనం నిత్య జీవానికి చేరుకునే వారంగా ఉంటాం. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హల్లెలూయా. ఈరోజు ఎవరినైనా సరే ప్రభు పిలుస్తూ ఉన్నాడు. టీవీ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలారు ఎవరైనా సరే, నీకు విశ్రాంతి కావాలంటే, నీకు నెమ్మది కావాలంటే, నీకు శాంతి సమాధానం కావాలంటే యేసు దగ్గరికి మనం రావాలి. అదే పిలుస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించి అలా పిలుస్తున్నాడు. బిడ్డలారా, మనము నెమ్మది లేని వారంగా ఉన్నాం, శాంతి లేని వారంగా ఉన్నాం, కడకి విశ్రాంతి లేని వారంగా ఉన్నాం, నెమ్మది లేని వారంగా ఉన్నాం. అటువంటి వారిని మనల్ని శాంతిని, నెమ్మదిని, విశ్రాంతినిచ్చి నిత్య విశ్రాంతిలోనికి తీసుకెళ్ళటానికే యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. వాక్యం వింటేనే ఎవరైనా సరే, లేదు అంటే కడకి మనం వేదనకరమైన స్థలములోని కనగా, మరి నరకంలోని కనగా, నిత్య వేదనకరమైన స్థలములోనికి మనం వెళ్ళిపోతాం. లేదంటే పరలోకం అనగా నిత్య విశ్రాంతిలోనికి మనం వెళ్ళే వారంగా ఉంటామని ఈరోజు వాక్యాన్ని బట్టి మనం చేసుకోవాలి. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. జరా
మన ప్రాణములకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. ఇక్కడ రాయబడి ఉంది, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా! ఎంత మంచి మాట. ఈరోజు దేవుని బిడ్డలారా, మనకి యేసయ్య విశ్రాంతినివ్వడానికి ఆయన పిలుస్తున్నాడు, శాంతినివ్వడానికి ఆయన పిలుస్తున్నాడు. అలాగే ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. హల్లెలూయా! అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నా, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతి అనే మాటకి పుట్టినోట్లో సమాధానము. హల్లెలూయా! కాబట్టి శాంతి సమాధానాధిపతి జీవాధిపతి యేసు ప్రభువులా మనం చూస్తున్నాం. ఆయన మనకి విశ్రాంతినివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈ సువార్త వారికి ఆ పాత నిబంధనల కాలంలో వారిని దేవుడు ఎలాగైతే శారీర రీతిగా వారికి విశ్రాంతినివ్వాలని ఒక గృహం, ఒక ఇల్లు, వాకలిచ్చి వారికి నెమ్మది విశ్రాంతినిచ్చి వారిని ఒక స్థితిలో తీసుకురావాలని దేవుడు కోరి ఐగుప్తు దేశంలో నుండి విడిపించి కనాన్ దేశానికి ఎలాగైతే తోడుకుని వచ్చాడో, అలాగే మనల్ని కూడా ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మానవాళ్ళందరినీ కూడా ఆయన లోకములో నుండి మనల్ని విడిపించి నిత్య విశ్రాంతిలోనికి అనగా పరలోకములోనికి మనం నడిపించడానికే ఈ సువార్తను మనకు దేవుడు ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న హెబ్రీ పత్రికలో మనం చదివిన దాంట్లో వారు వినిన ప్రకారం విని వారు అవిధేయులుగా వారికి చూడండి 2వ వచనం 4వ అధ్యాయం 2వ వచనం ఉంది, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటించబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. చూడండి, కలిసి ఉండలేదు, తిరుగుబాటు చేశారు, నమ్మలేదు. మోషే 12 మంది వేగుల వారిని అంటే ఇశ్రాయేల్లో 12 గోత్రానికి ఒకరు చెప్పున ప్రాముఖ్యమైన వారిని 12 మందిని ఏర్పరచుకొని కనాన్ దేశం చూసి రావడానికి పంపించారు. వీళ్ళు వెళ్ళి 12 మంది చూసి వచ్చారు. అయితే 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారు. ఏంటంటే వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళని మనం జయించలేము, వాళ్ళు ఒక్కొక్కడు మనల్ని పట్టుకొని, అంటే వాళ్ళు శరీర రీతిగా అంటే ఈ లోక సంబంధమైన చూపే చూశారు తప్ప విశ్వాస సంబంధమైన చూపు వారికి లేదు. మనం వారిని జయించగలుగుతామనేటువంటి విశ్వాసం వారికి లేక మరి ఈ వెళ్ళిన వారితో కలిసి ఉండలేదు, వారి మీద తిరగబడ్డారు, దేవునికి విరుద్ధంగా చెడ్డ సమాచారం చెప్పారు. అందువల్ల సమాజం అంతా కూడా ఎలుగెత్తి తెల్లవార్లు ఏడ్చారు. ఎందుకు? ఇక మేము కనాన్ దేశంలో చేరుకోలేము, మేము చనిపోతాం, వాళ్ళ కత్తివేత చేత మమ్మల్ని చంపేస్తారు, అయ్యో ఐగుప్తు దేశంలో మేము ఎలా చావకపోతేమి, అక్కడ ఎందుకు వద్దని మోసేతో అక్కడే మేము ఉండిపోతే బాగుండు కదా అని వేరొక నాయకుడిని తీసుకుని వెనక్కి వెళ్ళిపోదామని ఇంకా తెల్లవార్లు మోసే మీద దేవుని మీద ఏడుస్తూ గగ్గోలు పెడుతూ చాలా వేదన చాలా గలిబిలి కలిగించేశారు ఈ 10 మంది చెప్పిన మాట విని. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కాలేబు యెహోషువలు బట్టలు చింపుకొని విశ్వాసంతో మాట్లాడారు, మీరు అలాగ అనకండి, మనం చూసొచ్చిన దేశం చాలా మంచి దేశం, దేవుడు మన యందు ఆయన కృప మన మీద ఉంచినట్లు ఖచ్చితంగా మనం వెళ్ళి వారిని స్వాధీనపరుచుకుందాం, వాళ్ళ నీడ వాళ్ళ మీద నుండి తొలగిపోయింది, వాళ్ళు మనకు ఆహారం అవుతారు, వాళ్ళు మనం జయిస్తాం అని ఎన్నో హెచ్చరికలు ఎన్నో విధాలుగా వాళ్ళని ధైర్యపరిచినప్పటికీ ఆ చెడ్డ సమాచారం మాటే విన్నారు, కానీ ఈ విశ్వాస సంబంధమైన విధానంలో వారు కలిసి ఉండలేకపోయారు. ఈరోజు మానవులు కూడా చాలామంది చెడ్డ సమాచారమే నమ్ముతారు, మంచి సువార్తను నమ్మట్లేదు. ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది దేవుని బిడ్డలకు పరలోకం వెళ్ళండి అంటే అది అక్కర్లేదు. ఏదో లోక సంబంధమైన ఈవులన్నీ వచ్చేయాలి,
బంగారం వచ్చేయాలి, లోక ధనం వచ్చేయాలి, వెండు అన్నీ లోక సంబంధం, ఇల్లు ఒకళ్ళు అన్నీ వచ్చేయాలి. ఈ విధానమే చూసుకుంటున్నారు తప్ప నిత్య విశ్రాంతి అనగా పరలోకములోకి వెళ్ళి నిత్య విశ్రాంతిలో మనం జీవిద్దాం. సరే, ఆ విధంగా నీతి, సమాధానం, సంతోషం, ఆనందం కలిగి, విశ్రాంతి కలిగి, నెమ్మది కలిగి పరలోకం వెళ్ళిపోదామని ఆలోచించేవారు బహు తక్కువ మందిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని కోరేది ఏంటంటే మనకి విశ్రాంతి దేవుడు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. వాళ్ళు కలిసి ఉండలేదు కాబట్టి దేవుని కోపం వారి మీదకు రగులుకొని వారిని నా విశ్రాంతులు. చూడండి 3వ వచనం ఉంది, జగదుత్పత్తి వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను, ఈ విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన చెప్పిన మాటను అనుసరించి. సరే, ఎప్పుడైతే కోపం వచ్చిందో వారు ఇక వెంటనే కోపం వచ్చింది, ఎప్పుడైతే ఆ మాట వెలువడిందో ఇంకా వాళ్ళు ఎంత తర్వాత వచ్చి మోషేని బ్రతిమాలుకున్నా, ఏం బ్రతిమాలుకున్నా ఇక ఆ కోపం వారి మీద పోలేదు. 40 సంవత్సరాల అరణ్యంలోనే ఆయన కోపానికి గురైపోయారు. అక్కడే శవాలు రాలిపోయాయి, అక్కడే చనిపోయారు తప్ప కనాను దేశం చేరుకోలేదు. అయితే దేవుని వెళ్ళారా, మరి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో వారు ప్రవేశించలేదు, కానీ విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుతున్నాము. హల్లెలూయా. సరే, ఇప్పుడు విశ్వాసులుగా ఉన్నవారు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొంది విశ్వాసులైన మనము ప్రవేశిస్తున్నామంట ఆ విశ్రాంతిలోని. అలాగే 4వ వచనం, దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను. దేవుడు కూడా 6 రోజులు ఈ సృష్టిని నిర్మించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో చదవగలం. 7వ దినం గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు, ఇదియుగాక ఈ చోటునని వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి ఉన్నాడు. మొట్టమొదటేమో వారు నా విశ్రాంతి 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు, అంటే 7వ దినము నా విశ్రాంతి దినం అని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నారు, వారు నా విశ్రాంతిలో ప్రవేశించరనేమో కోపంతో ఇక్కడ అన్నారు. కాబట్టి కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట నిశ్చయము గనుకను. సరే, అయితే 7వ దినాన్ని ఆయన విశ్రమించినట్లుగా కోపంతో దేవుని కోపం రగటం వలన వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయినప్పటికీ, కానీ ఆయన ఎలాగ విశ్రాంతిలో 7వ రోజున విశ్రమించారో అలాగే ఒక రోజు రాబోతుంది. ఆ రోజున మానవాళ్ళందరికీ గొప్ప విశ్రాంతిని ఆయన ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురని మాట నిశ్చయము గనుకను, అంటే విశ్వాసులమైన మనకి ఆ యొక్క విశ్రాంతిని ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడు. అది నిశ్చయము, అది వాస్తవం. ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను, నేడు మీరాయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఆ తరువాత మరి ఒక దినము గూర్చి ఆయన చెప్పకపోను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచున్నది. హల్లెలూయా. ఎలైనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వారు కూడా తన కార్యములన్నీ ముగించి విశ్రమించును. హల్లెలూయా. కాబట్టి అవిధేయులతో వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. హల్లెలూయా. కాబట్టి మనము ఎవరము కూడా వాళ్ళ వలె అశ్రద్ధలైపోక, అజాగ్రత్త పడిపోక, లేక లోకాసులకు మళ్ళీ వెళ్ళిపోయి లోకంలో పడిపోక, దేవుని ప్రజలుగా విశ్వాసులుగా దేవుడిచ్చిన ఆ శాంతిని సమాధానాన్ని కాపాడుకుంటూ నిత్య విశ్రాంతిలోనికి మనం వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. అటువంటి బిడ్డలుగా, అటువంటి ఆత్మీయ స్థితిని కలిగిన బిడ్డలుగా ఈరోజు కేవలం శరీర సంబంధమైన ఆ యొక్క విశ్రాంతిని గురించి దేవుడు ఆలోచించినట్లు పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నాం. అయితే నిజానికి దేవుడు క్రొత్త నిబంధన కాలంలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించి ఆయన ఇచ్చే గొప్ప రక్షణ
ఆ శాంతి సమాధానం మనకిచ్చి నడిపించి నిత్య విశ్రాంతిలోకి ఇవ్వాలని అది 2వ వాక్యంగా మళ్ళీ వచ్చే వారంలో మనం చెప్పుకుందాం. కాబట్టి ఈరోజు ఇంకా ఎవరైనా గలిబిలితో, కలవరతో, మరి ఆందోళనతో, బలహీనతలతో, వ్యాధులతో, శరీర బాధలతో, లేక ఆర్థిక ఇబ్బందులతో ఎవరన్నా సరే, ఇదిగో యేసయ్యను నమ్మండి. ఆయన మీకు విశ్రాంతినిస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆ గలిబిలి కలవరతను కన్నీరు తుడిచి నెమ్మదినిచ్చి విశ్రాంతినిచ్చి నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అట్టి కృప దేవుడు మీకు అందరికీ ఆ విశ్రాంతిని, ఆ నెమ్మదిని, శాంతి సమాధానములు ఇచ్చి, ఆనందాన్ని ఇచ్చి, సంతోషాన్ని ఇచ్చి ప్రభు మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు యేసయ్య, నీకు వందనాలు తండ్రి. ఈరోజు నాయన మానవులైన మాకు నీవు ఒక విశ్రాంతిని మరి ఏర్పరచావని, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి కనాను దేశంలో తీసుకుని వెళ్ళి వారికి ఒక విశ్రాంతిని ఇవ్వాలని నువ్వు చూసావు. కానీ వాళ్ళు అనేకులు తిరుగుబడి నాయన నీ కోపానికి గురై అరణ్యంలో రాలిపోయినట్లుగా ఉన్నారు. మాకు ఈరోజు నేర్పించావు. అలాగా మేమెవరం కూడా తిరుగుబాటు చేయక, అవిధేయులమవక, నీ సువార్తకు లోబడి, నీ మాటకు విధేయులమై నాయన నిత్యము నీ సన్నిధిలో జీవిస్తూ, నీ మాట ప్రకారంగా వింటూ ఆ యొక్క నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించే బిడ్డలుగా మీరు చేయమని వేడుకుంటున్నాం. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది 100 ఫలించుటకు సహాయం చేయండి. ఎవరైతే ఈరోజు నెమ్మది లేని స్థితిలో ఉన్నారో, శాంతి లేని వారుగా ఉన్నారో, సమాధానం లేని వారుగా ఉన్నారో, సంతోషం లేని బిడ్డలుగా ఉన్నారు, వారందరికీ కూడా నీ ద్వారా ఆ సంతోషం ఉంది, ఆనందం ఉంది, నెమ్మది ఉంది, విశ్రాంతి ఉందని ప్రతి బిడ్డ తెలుసుకొని నువ్విచ్చే ఆ శాంతి సమాధానం కలిగి నిత్య జీవానికి వారసులవై కృప దయచేయి. విన్న వాక్యము అందరి హృదయాల్లో పడి అది 100 ఫలించడానికి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. వరల్డ్ పీస్ ఇవాంజలికల్ చర్చ్ వారు నిర్వహించు 16వ వార్షికోత్సవ క్రీస్తు సువార్త మహోత్సవములు. తేదీలు 2024 ఫిబ్రవరి 6, 7, 8 అనగా మంగళ, బుధ, గురువారములలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మరియు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు. స్థలము గోల్లల వీధి చర్చ్ ఆవరణమునందు, ముమ్మిడివరం. ముఖ్య ప్రసంగికులు బిషప్ డాక్టర్ ఎదురుమొండి మోజెస్ గారు, ఏజీసీఎం డైరెక్టర్, కోదాడ, తెలంగాణ. రెవరెండ్ కె కృపాపాల్ గారు, ప్రముఖ వర్తమానికులు, అంబాజీపేట. పాస్టర్ బాలు శ్యామ్ గారు, RSJM చర్చ్, పిఠాపురం. బ్రదర్ లాజరస్ బాబ్ గారు, తణుకు. ప్రొఫెసర్ వై యేసురత్నం గారు, ఇవాంజలిస్ట్, ముమ్మిడివరం. మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు పాస్టర్ కె ప్రభుదాసన్ గారు మరియు శ్రీమతి రత్నకుమారి గారు. వరల్డ్ పీస్ ఇవాంజలికల్ చర్చ్, ముమ్మిడివరం. దూర ప్రాంతంలో నుండి వచ్చే వారికి భోజన సదుపాయం కలదు. వివరములకు 9989106570. రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడును. అందరికీ ఆహ్వానము.